టీచర్. మా అమ్మ పేరు వేలూరు చెంగమ్మ. మా నాన్న పేరు వేలూరు దశయ్య. నేను ఎంపీపీఎస్ వెల్లూరుపాడు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు ధారాళంగా చదువుతాను, రాస్తాను. కావాలంటే చూడండి మీరు. ఇది ఒక ఒంటరి చెట్టు కథ. ఒక పెద్ద పొలం మధ్య మన చెట్టుకి ఒక ఇల్లు ఉండేది. ఆ పొలంలో మరో చెట్టు లేదు. పక్షులేవి అక్కడికి వచ్చేవి కాదు. అందువల్ల మన కథలోని చెట్టు ఒంటరిగా ఉండేది. ఆ చెట్టు హృదయంలో సముద్రపు అలలన్నీ కథలు ఉన్నాయి. కానీ ఎవరికి వినిపించాలి? చంద్రుడు, చుక్కలు, ఇంకా సూర్యుడు అంతా చాలా దూరంగా ఉన్నారు. అలంత దూరంలో ఆకాశంలో మర్రి చెట్టు ఎవరితో మాట్లాడాలి? అకస్మాత్తుగా ఒక రోజు ఒక చిన్నారి నీలం రంగు పక్షి వచ్చి ఆ చెట్టుపై కూర్చుంది. అది దారి తప్పి వచ్చింది. కొంచెం సమయం తరువాత చీకటి పడింది. మరి ఇప్పుడు పక్షి తన గూటికి ఎలా వెళుతుంది? కాబట్టి ఆ రాత్రికి చెట్టు మీదనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి చెట్టు చిన్నారి నీలం రంగు పక్షి ఒకరికొకరు స్నేహితులు అయ్యారు. రాత్రంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తెల్లవారింది. పక్షి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. పక్షి చెట్టుతో మిత్రమా, బాధపడకు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఎగిరి వెళ్ళింది. ఆ పక్షి రాక కోసం చెట్టు ఎదురుచూడసాగింది. ఎన్నో పగలు గడిచిపోయాయి. రాత్రులు కూడా. నీలం రంగు పక్షి మాత్రం తిరిగి రాలేదు. చెట్టు కళ్ళల్లోంచి కన్నీళ్లు ఉబికి వచ్చి చుక్కలు చుక్కలుగా రాలసాగాయి. అలా ఎన్ని రోజులు గడిచిపోయాయో ఎవరికి తెలియదు. ఒకరోజు ఉదయం చెట్టు తన చుట్టూ కన్నీళ్ల కొలను ఏర్పడింది ఉండడం చూసింది. ఇప్పుడు చెట్టు ఆ కొలనుతో మాట్లాడసాగింది. ఆ రోజంతా మాట్లాడుతూనే ఉంది. కానీ సముద్రపు అలలన్నీ కథలు ఒక రోజులో ఇలా అయిపోతాయి. తన పాదాలు కొలనులో ఉంచుతూ చెట్టు మాట్లాడుతూనే ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఆ చెట్టు ఒకప్పుడు పక్షి వచ్చి కూర్చున్నంత తన కొమ్మ బింబాన్ని కొలనులో చూసింది. ఇప్పుడు మన చెట్టుకు తనెప్పటికీ ఒంటరిగానే అనిపించింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నమస్తే. నమస్తే.